హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మంచి అవకాశాన్ని మనందరికీ ఇచ్చాడు. మరి అదేవిధంగా దేవుడు ఈ ద్వారా మరి ఒకసారి దేవుని వర్తమానంతో మనందరితో మాట్లాడబోతున్నాడు. ఒకసారి మరి ధ్యానిస్తాం. మరి కీర్తన 34 అధ్యాయం 19వ వచనం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించును. మరి నీతి ప్రవర్తన ఎవరికి ఉంటుందండి? మంచి పనులు చేసేవారికి. మరి దేవుడు ఏమని రాసి ఉన్నాడంటే, దావీదు రాసిన కీర్తన భక్తుడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. మరి నీతి ప్రవర్తన నీకుంటే ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, మరి అప్పు బాధలు, ఇరుగు పొరుగు వారితో మాటలు, నిందలు, అనేకమైన కష్టాలతో నీవు బాధపడుతుండొచ్చు. అయినప్పటికీ ఇక్కడ దేవుని వర్తమానం ఏమని సెలవు చేస్తుందంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట, కష్టములంట. కానీ వారు ఏంటి? దేవుని నమ్ముకున్నారు కనుక వారు భయపడరు. హల్లెలూయా. మరి వారు ఇక్కడ దేవుని నమ్ముకొని నీతిని అనుసరించి దాని మార్గంలో నడుస్తున్నారు కనుక వారు దేనికి కూడా భయపడరు. అనుకోవచ్చు నీతిమంతులు, అరే చెడిపోయిన వారికి చాలా కార్యాలు జరుగుతున్నాయి, మరి వారు ఎందుకు ఇన్ని తప్పు మార్గంలో వెళ్తున్నారు, ఇన్ని చెడు క్రియలు చేస్తూ ఉన్నారు, అయినా వారికి ఆపదలు వస్తలేవు, కష్టాలు వస్తలేవు, అన్ని గొప్ప కార్యాలు వారికే జరుగుతున్నాయి అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు. చక్కగా దేవుడు ఇక్కడ వాక్యం మరి దావీదు కీర్తన ఇక్కడ చక్కనైన మాటలు ఇక్కడ రాసి ఉంటున్నాడు. చూడండి, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు, వాటిని అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. దేవుడు అంటే యెహోవా అన్ని ఆపదల నుంచి విడిపిస్తాడని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది. గనుక నీవు నీతి ప్రవర్తన కలిగి జీవిస్తున్నావా? ఒకవేళ నీతి ప్రవర్తన కలిగి జీవించకపోతే ఈ రోజు నుంచి మరి భయపడకు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆపదలన్నింటినీ సహిస్తూ మరి ముందుకెళ్ళినట్లయితే దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తూ యెహోవా నిన్ను ప్రతి ఒక్క దాంట్లో నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. మరి దేని గురించి దిగులు పడకు, భయపడకు. మరి దేవుడే నీకు తోడై ఉన్నాడు. ప్రతి ఒక్క దానికి సమాధానం మీకు దొరుకుతుంది. హల్లెలూయా. నీతి అనుసరించి నడుస్తావో అప్పుడు ఆ యొక్క నిత్య రాజ్యానికి నువ్వు వారసులు అవుతావు. హల్లెలూయా. చెడు మార్గంలో నడిచారనుకోండి, మరి ఆ యొక్క నరకానికి వారసులు అవుతావు. ఈరోజు దేవుడు నీతో, నాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు నీతి అనే మార్గంలో నీవు నడుస్తామని నిర్ణయిస్తున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి మనం ముందడుగేద్దాం. ఆయన యొక్క నీతి మార్గంలో మనం నడుస్తాం. దేవుడి కొన్ని మాటలతో మన కుటుంబాలను మనల్ని ఆదరించి దీవించునుగాక. ఆమెన్.